నా పంచి ఇచ్చే తిప్పన్నా, నేను తొందరగా వెళ్ళాలి. ప్రశ్నకు సమాధానం చెప్తేనే ఇస్తా. చెప్పు చెప్పు నాన్న. నీ ప్రశ్నకు సమాధానం చెప్పలేను, నా పంచి ఇచ్చే తిప్పన్నా. మళ్ళీ అన్నేం పెంచేశారా? డబ్బు తగిలిన గొడ్డులాగా గిలగిల కొట్టుకుంటాడు. ఇదేంటన్నా? గడ్డి పరక. మరి ఇదేంటి? చెట్టు కదా. ఇవి రెండు పక్క పక్కనే మొలిసాయి కదా, దాన్ని చెట్టు అని ఎందుకంటారు, దీన్ని గడ్డి పరకని ఎందుకంటారు అని వీడికి ప్రశ్న వేసా. తెలివి తక్కువడు, నా ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నాడు. కన్నా నువ్వంట బాలకిట్టులా పడుకుని అన్ని పెసలు అడుగుతుంటే ఎంత ముద్దొస్తున్నావు అన్నా. నేను ఇంత ముద్దుగా ముచ్చటగా ఉంటాను కదా, ఈ మనుషులు అంతేంటన్నా తెల్లగా ఎర్రగా అంత గలీజ్గా పుట్టారు. ఏం లేదురా, బ్రహ్మదేవుడు మనుషుల్ని భూమి మీద పడేసే ముందు మిషన్లో వేస్తాడు కదా, అట్టాగే నిన్ను కూడా మిషన్లో వేసి స్విచ్ నొక్కాడు. ఈ లోపు సరస్వతం వచ్చి బ్రహ్మదేవుణ్ణి నొక్కింది. సరసం ఆడుకున్నాం కదా అని ఇద్దరు పక్కకి వెళ్ళారు. వాళ్ళంట పక్కకి వెళ్ళారు, ఇట్ట కరెంట్ పోయిందిరా, నువ్వేమో అందరూ ఇరుక్కుపోయావు. అలాగా? మళ్ళీ ఆయన తిరిగి వచ్చేసరికి నువ్వు మిషన్లో గెల్ల 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 కొట్టుకుంటున్నావు. పాపమైన హ్యాండిల్ వేసి బయటికి తీసి భూమి మీద పడేశాడు. అందుకే లారీ గుద్దిన లంగడా ఫేస్తో ఎంత అందంగా పుట్టావు ఆ బ్రహ్మదేవుడి వల్ల. అను, బ్రహ్మదేవుడు అంటే జ్ఞాపకం వచ్చిందన్నా. బ్రహ్మదేవుడికి 4 తలకాయలు ఉంటాయి కదా. అవును. 4 చేతులు కూడా ఉంటాయి కదా, మరి అవి కూడా నరుకుతా. నువ్వేం అడగబోతున్నావో తెలుసు. పంది పెంట ఏరుకోవాల్సిన బట్టలు ఉతికితే ఇట్టంటారు మనలే వస్తాయి. అబ్బా, దేవుడి గురించి అట్ట ఊహించుకోకన్నా కళ్ళు పోతాయి. 4 కాళ్ళు ఎందుకు లేవు అని అడగబోయా. ఓహో అదే. అవును, ఈ చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయంట? ఆగన్న లెక్క పెడతా. పక్కటే 2 అనుమానం.